విలేకరులతో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో మేయర్ గుండు సుధారాణి, మంత్రి పొంగులేటి, కడియం శ్రీహరి, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగారెడ్డి. ఏడాదిన్నరలో దేవాదులు పూర్తి. మూడో దశ పంపు ప్రారంభంతో 60,000 ఎకరాలకు తాగునీరు. ఉత్తమ్ సాంకేతిక కారణాలతో ఆన్ కాని మోటార్. మంచిగుంది ఇది, ఎందుకంటే ఆయన చేసిండు కొన్ని, మీరు కూడా చేస్తా చెప్తున్నారు. ఇప్పుడు అంత మంచిగానే ఉంది కానీ గీడనే ఇచ్చారు. మళ్ళీ ఇంకేముంది, ఆన్ కానీ మోటార్ కరెంటు ఆన్ చేస్తే కూడా ఆన్ కాలే. మళ్ళీ ఈ గిన్ని రోజులలో దేవాదులు పూర్తి. ఎప్పటి నుంచి నడుస్తుంది దేవాదుల ఎత్తిపోతలు? కొన్ని ఏండ్లే అది అట్లనే ఉంది ఆ సమస్య. మీరు చూసుకుంటారు. రైతులను అయితే మొత్తం తుంగలు దొక్కుతున్నాయి. ఏ గవర్నమెంట్ రాని రైతులను పక్కకు పెట్టే ప్రభుత్వాలే వస్తున్నాయి, కానీ చిత్తశుద్ధితోటి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ఏ ఒక్కటి కూడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అంతో ఇంతో రాజశేఖర్ రెడ్డి చేద్దామనే మూమెంట్లో ఆల్రెడీ కొంచెం అటో ఇటో కొంచెం చేసిండు. సో ఇంకా కొంచెం రైతులకు మెరుగ్గా చేద్దామనే, సదుపాయాలు చేద్దామనే సమయంలో రాజశేఖర్ రెడ్డి కీర్తిశేషులు అయ్యారు. సో ఇంకేదైనా గవర్నమెంట్ వస్తుంది రైతులను ఆదుకుంటారంటే, ఈ కేసీఆర్ అన్నాడు అప్పుడు, ఏమన్నాడంటే యూరియా సంచులు ఇంటికి ఇప్పించేస్తాడు ఒక్కొక్కరికి ఫ్రీ అన్నాడు. ఇట్లా మాట్లాడుతుంది. అది ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది, ఎన్ని మెట్రిక్ టన్నులు పడుతుంది? 1,00,000. సరే, అది ఎంత పని, ఇక పోయినాక ఇంటికి పోయినాక చేసేద్దాం అది ఎంత పని, అది ఒక వాళ్ళకి అధికారులను పిలిచి మాట్లాడి చెప్పేస్తే అయిపోతుంది. ఇగో ఇట్లా ఈ పిట్టె కథలు చెప్పుకుంటా పూట గడిపిండి ఆయన. పిట్టెల ద్వారా బుద్ధి ఉండాలి. రైతులను ఆదుకునే గవర్నమెంట్లు ఎవైతే వస్తాయో అప్పుడే దేశం బాగుపడుతుంది. రైతులను ఆదుకొని గవర్నమెంట్లు ఎన్ని వచ్చినా వేస్టే. ఒక ఎకరా సాగు చేయడానికి దాదాపు 30,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ బియ్యం కానీ లేకుంటే డైరెక్ట్ అమ్మినా దాదాపు ఎన్ని వేలు వస్తాయి తెలుసా? 40 నుంచి 48,000 మధ్య పంట వస్తుంది. అంటే ఒక 6 నెలల కాలంలో రైతు పండించినటువంటి పంట 18,000 రూపాయలు. 18,000 రూపాయలకు రైతు 6 నెలలు కష్టపడాలి. 6 నెలలు డివైడెడ్ బై 18, నెలకు 3,000 రూపాయలు. మరి రైతేం తినాలి, ఇక్కడ మందికేం బువ్వ పెట్టాలి, ఆయనేం తినాలి, మందికేం బువ్వ పెట్టాలి? ఇగో ఇది రైతుల దుస్థితి.